ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమ. జూలై 2026 గోచర ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జూలై నెల 2026 ఫలితాల గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి ఇది మేషం లగ్నమైనట్లయితే, అంటే చంద్రలగ్నం అయినట్లయితే, వాక్స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానంలో అయినటువంటి ప్రాంతంలో, అంటే వృషభంలో కుజుడు ఉన్నాడు. ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్, దీని గురించి చెప్తాను. తృతీయ స్థానం అయినటువంటి విక్రమ స్థానంలో రవి బుధులు ఉన్నారు. రవి ఇక్కడ బాగున్నాడు, కానీ బుధుడు ఇక్కడ బాగాలేడు. దీని గురించి కూడా చెప్తాను. అదేవిధంగా చతుర్థ స్థానం, మాతృస్థానం, గృహస్థానం అయినటువంటి వాహన యోగము, ఇవన్నీ కూడా చెప్పేది 4th హౌస్. ఇక్కడ గురు శుక్రులు ఉన్నారు. గురువు నార్మల్గా స్థానరీత్యా ఉచ్చ స్థితిలో మన కర్కాటకంలో ఉన్నప్పటికీ కూడా 4వ స్థానం బేసిక్గా అంత మంచిది కాదని చెప్తారు. అదేవిధంగా శుక్రుడు 4వ స్థానంలో శుభస్థితిలో ఉన్నాడు. పంచమంలో కేతువు, ఇది కూడా బాగాలేదు. పంచమం అంటే సంతాన స్థానం కానీ సాధన కానీ ఇవన్నీ కూడా పంచమము. అదేవిధంగా లాభస్థానంలో రాహు ఉన్నాడు. రాహువు కానీ కేతువు కానీ 3వ స్థానంలో, 6వ స్థానంలో, 11వ స్థానంలో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తారు. 3 అంటే విక్రమ స్థానము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహు కానీ కేతువు కానీ ఇక్కడున్నా, అదేవిధంగా 6వ స్థానంలో అంటే ఇక్కడున్నా కానీ, అదేవిధంగా 11వ స్థానంలో ఎక్కడున్నా కానీ వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు రాహు కేతువులు. ఇక్కడ రాహు లాభస్థానంలో 11లో ఉన్నాడు. 11లో ఏ గ్రహం ఉన్నా కానీ అద్భుతమైనటువంటి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్ రాహు కేతువులు, తర్వాత గురువు, శని, ఇలాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు. వీళ్ళు చాలా బెనిఫిట్ చేస్తారు. అంటే మిగతావన్నీ టెంపరీగా ఒక నెల, 45 డేస్. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి 45 రోజులు. అదేవిధంగా రవి బుధుడు ఉన్నాడు అనుకోండి ఒక నెల రోజులు. ఇలా తక్కువ టైం. శుక్రుడు కూడా అంతే. వీళ్ళందరూ తక్కువ టైంలో ప్లేసెస్ మారిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు కాబట్టి ఈ రాహుకేతువులు, శని, గురువులని బేస్గా పెట్టుకొని జనరల్గా మనం గోచార ఫలితాలు చెప్తూ ఉంటాము. వీళ్ళు వచ్చినప్పుడల్లా చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రాహు మీకు అనుకూలంగా ఉన్నాడు. మరో పక్కన శని వ్యయ స్థానంలో మీకు ఆల్రెడీ ఏలినాటి శని అంటారు, తెలుసు కదా. ఏలినాటి శని, సాడే సాతి అంటారు. 7.5 సంవత్సరాల యొక్క శని ప్రభావం మీకు మొదలైంది. దీనివలన కొన్ని నెగిటివ్లు ఉన్నాయి. కానీ ఆధునిక ప్రపంచంలో నెగిటివ్స్ని పాజిటివ్స్గా చెప్పుకునేటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శని వ్యయ స్థానంలో ఉన్న, అదేవిధంగా అష్టమంలో ఉన్న, అర్ధాష్టమంలో ఉన్న, మనం ఇంతకుముందు ఏం చెప్పుకునేవాళ్ళం అంటే నష్టాలు కష్టాలు చెప్పేవాళ్ళం. మనకి ఇప్పుడు దాన్ని ఎలా చెప్తున్నారంటే ఫారిన్ ఛాన్స్ ఉంటుంది, కష్టపడాలి కదా. ఫారిన్ వెళ్ళినప్పుడు దూర ప్రయాణాలు చేయాలి, అక్కడ కష్టపడాలి, వేరే ప్రపంచంలో బతకాలి, అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసిన సందర్భాలని, అలాగే వివాహాలను కూడా ఇలాంటి పొజిషన్స్లో చెప్తూ ఉంటారు. అంటే కష్టమైనటువంటి, ఇప్పుడు అమ్మాయికి కానీ పెళ్ళి, అబ్బాయికి కానీ పెళ్ళి, కొత్త ప్రపంచంలోకి కొత్త మనుషులతోటి ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. వీటన్నిటిని కూడా మనము ఈ రకంగా 12th హౌస్ని, 4th హౌస్ని, 8th హౌస్ని ఇండికేట్ చేస్తూ లింక్ చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా మనం ఒక్కొక్క గ్రహాల యొక్క ఏం చేయబోతున్నాయి అనేది మనం గమనించినట్లయితే 1వ తారీఖు నుంచి మీకు 16వ తారీఖు వరకు, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ జూలై మంత్ ఏదైతే ఉందో, రాహువు, రవి, శుక్రుడు మీకు అనుకూలంగా ఉండబోతున్నారు. మిగిలిన వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉంటారు. సో ముందు మనం ఒకసారి పాజిటివ్స్ చెప్పుకుందాం. ఈ రాహు గ్రహం ఏదైతే ఉందో 11లో ఉండి మీకు 1 నుంచి 16వ తారీఖు వరకు శుభాన్ని, సౌభాగ్యాన్ని, ధనలాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, చింతల నుంచి విముక్తిని, సోదర సౌఖ్యాన్ని ఇస్తాడు రాహు 11th ప్లేస్ సోదర స్థానం కూడాను. ఆ విధంగా రాహు మీకు చక్కని శుభ సౌభాగ్యాలని, ధనలాభాన్ని కూడా ఇస్తాడు ఇక్కడ రాహు. మరొక పక్కన రవి ఈ మొదటి 15 రోజులు కూడా చక్కగా ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని, ఇష్టసిద్ధిని, అదేవిధంగా బంధుమిత్ర సమాగమాన్ని, ధనప్రాప్తిని, కార్య అనుకూలతని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన సౌఖ్యాన్ని, ఇంట్లో శుభకార్యాలు జరగటము, విందు వినోదాలు, అదేవిధంగా అఫీషియల్గా రవి అఫీషియల్ వర్క్స్కి ఇంపార్టెంట్ ఈయన మనం. సో ఈ రవి ఈ యొక్క అఫీషియల్గా రాజగౌరవానికి, వ్యాపారంలో విజయానికి, ఓకే, వృత్తిలో పొజిషన్ పెరగటానికి, అలాగే దూరపు స్నేహితులతో కలయికకు కూడా ఈ రవి
కారణం అవుతాడు. 3వ స్థానంలో చాలా బాగున్నాడు మొదటి 15 రోజులు. అదేవిధంగా మరో పక్కన తీసుకున్నట్లయితే మూడవ ఆయన శుక్రుడు 4th హౌస్లో ఉండడం వలన శుభాన్ని, సుఖాన్ని, వాహన సౌఖ్యాన్ని కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదా మీరు కార్లలో బండ్ల మీద తిరుగుతారు కంఫర్టబుల్గా. మీ ప్రయాణాలు కూడా సుఖంగా ఉంటాయి. అదేవిధంగా వస్త్రలాభం, శుక్రుడు ఎప్పుడూ కూడా లగ్జూరియస్ ఐటమ్స్కి పెట్టింది పేరు, ఆభరణాలకు కానీ వస్త్రాలకు కానీ. ఆ విధంగా దానికి, అలాగే ధనానికి ఆదాయ వృద్ధి, గిఫ్ట్లు వస్తాయి, విలాస వస్తువులు, వస్త్రాలు ఇందాక నేను చెప్పాను, స్నేహితుల వృద్ధి, మిత్ర లాభము, పెళ్ళిళ్ళు, కళత్రంతో కలిసి, ఫ్రెండ్స్తో కలిసి, కళత్రం అంటే స్పౌస్ తోటి, భార్య కానీ భర్త కానీ కలిసి, ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్లు, చక్కగా టూర్లు, ఎల్టీసీలు ఇలా తిరగటం, ఇవన్నీ కూడా చేస్తారు. ప్రయాణాలు కూడా చాలా లాభిస్తాయి శుక్రుడి వల్ల. ఇవన్నీ పాజిటివ్ యాంగిల్. కొంచెం నెగిటివ్ యాంగిల్ కూడా మనం చెప్పుకోవాలి మన జాగ్రత్త కోసం. మొదటగా శని మహారాజు గురించి చెప్పుకుందాము. శని ఇక్కడ ఉన్నట్లయితే వేయంలో ఉన్నాడు కాబట్టి మీరు ఫారెన్లో ఉండేటువంటి అవకాశము, స్థానభ్రంశం, ఉన్న పొజిషన్ మారటము, అక్కడ చాలా కష్టపడటము, కుటుంబం నుంచి దూరంగా ఉండటము, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంట్లో బయట కూడా పోరు, కొంత శత్రువుల ద్వారా కొంత ఆస్తులు లాస్ అయ్యేటువంటి అవకాశము, అనవసరమైనటువంటి పనుల మీద ఎక్కువ స్ట్రెయిన్ అవ్వటము, టైంకి భోజనం చేయకపోవటం, ఇవన్నీ కూడా శని కారణంగా మీకు జరుగుతాయి. మరో పక్కన కేతువు గురించి వచ్చినట్లయితే కేతువు ద్వారా స్పౌస్కి అంటే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్యం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సంతానాన్ని గురించినటువంటి దిగుళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు మీకు కేతువు కలిగిస్తాడు. ఒకదంటే వైరాగ్య భావన కూడా మీకు ఉంటుంది. పెద్దవాళ్ళతోటి కూడా కలహాలు ఉంటాయి, పెద్దలతో సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ కేతువు కారణంగా ఉంది. నెక్స్ట్ వచ్చినటువంటి గ్రహం కుజుడు. 45 రోజుల పాటు ఉండేటువంటి గ్రహం కుజుడు కాబట్టి నెక్స్ట్ కుజుడు దగ్గరికి వచ్చాము. ఈ కుజుడు వలన మీకు ఫిజికల్ ఫిట్నెస్ తగ్గటము, ఆరోగ్యం కోసం ఖర్చులు పెట్టడము, చెడ్డవాళ్లతో స్నేహము, పరుష వాక్కులు, మాటలు జాగ్రత్త. ఎందుకంటే 2వ స్థానంలో వాక్ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు అంటే యుద్ధానికి కారకుడు. మీరు గొడవలు పెట్టుకునే అవకాశం, ఇంట్లో కానీ బయట కానీ, కుటుంబంలో కూడా ఎక్కువ గబక్కన మాట అనేస్తారు, గొడవ స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఫుడ్, భోజన సౌఖ్యం లేకపోవటం, రాజ అవమానం, అదేవిధంగా అగ్ని ప్రమాదాలకి కారణం అంటే మీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఏవైనా కానీ ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, అగ్ని విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ కుజుడు గురించి. ఇక బుధుడు గురించి మనం తీసుకున్నట్లయితే బుధుడి కారణంగా తోడబుట్టిన వాళ్ళకి అంటే బ్రదర్, ఇది సోదరి స్థానం కాబట్టి ఈ యొక్క తోడబుట్టిన వాళ్ళకి సమస్యలు వచ్చేటువంటి అవకాశం, బంధువుల వల్ల, మిత్రుల వల్ల కొంత ఇన్కన్వీనియన్సెస్, అదేవిధంగా బాసెస్ ద్వారా కొంత అవమానం, ఇవన్నీ కూడా బుధుడి కారణంగా ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క ఫస్ట్ హాఫ్లో రాహువు, రవి, శుక్రుడు మీకు అనుకూలిస్తూ ఉండగా సెకండ్ హాఫ్లో ఈ రవి గారు ఇక్కడి నుంచి 4th హౌస్కి షిఫ్ట్ అవుతున్నాడు. సో అనుకూలమైనటువంటి మొదటి 15 రోజుల నుంచి వ్యతిరేకంలో ప్లేస్లోకి వెళ్తున్నాడు. దీనివల్ల ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు, ఫ్యామిలీలో స్పౌస్ తోటి, భార్యతో కానీ భర్తతో కానీ అపార్థాలు, అదేవిధంగా వెహికల్స్కి, ఇంటికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం, రిపేర్స్ వచ్చేటువంటి అవకాశం, హెడేక్, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం, మనసులో కన్ఫ్యూజను, సంకటము, డైలమా, వీటన్నిటిని కూడా 4లో ఉండేటువంటి రవిస్తాడు. కాబట్టి మీరు కనుక నెలంతా గమనించినట్లయితే మొదటి హాఫ్ 3 గ్రహాలు బాగున్నాయి, సెకండ్ హాఫ్ 2 గ్రహాలు బాగున్నాయి. సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే గ్రహాల యొక్క అనుకూలత ఓవరాల్గా <50% ఉంది. కాబట్టి వీలైనంత వరకు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. మీరు వీలైనంత వరకు మాటని అదుపులో పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. బాసెస్ తోటి కొంత జాగ్రత్త వహించండి. ఎస్ఆర్ అంటూ నెమ్మదిగా సరైన సందర్భం చూసి మీ సమస్యను వారికి చెప్పండి. అదేవిధంగా ఇంటికి సంబంధించిన రిపేర్లు వచ్చే అవకాశం ఉంది, రిపేర్ నుండి చేంజ్ చేసుకోండి. ఎందుకంటే ఎదురుగా ఖర్చు తప్పదు కాబట్టి 4th హౌస్. మదర్ హెల్త్ గురించి కూడా ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. సో మదర్ హెల్త్ గురించి ఖర్చు పెట్టడం కంటే ఇంటి రిపేర్లకి, వాహనాల రిపేర్లు అని పెండింగ్ పెడితే అవి చేయించండి. దేనికైనా ఖర్చు తప్పదు కాబట్టి ఈ ఖర్చు కంటే ఆ ఖర్చు బెటర్ కాబట్టి ఇది చేయండి. 12th హౌస్లో శని కూడాను వ్యయకారకుడిగా ఉన్నాడు కాబట్టి మీరు ఇంటి కోసం కనుక ఖర్చు పెట్టినట్లయితే, లేదా వెహికల్స్ కోసం ఖర్చు పెట్టి, ముఖ్యంగా ఇల్లు మీరు కనుక ఖర్చు పెట్టినట్లయితే, మీకు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్న ఇంట్లో ఇంకో రూమ్ వేయాలి, ఇంకో బాత్రూమ్ కట్టించాలి, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టినట్లయితే ఈ యొక్క గ్రహాల కాంబినేషన్ చూస్తుంటే అది బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తోంది. మీరు కూడా ఆలోచించి ఆ ప్రకారంగా చేస్తే బాగుంటుంది. సో మీరు ఈ విధంగా ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి కాబట్టి మీ శని కోసం శివుడికి అభిషేకం కానివ్వండి, అదేవిధంగా మార్నింగ్ వాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ శనికి. అదేవిధంగా
కేతు అనగానే మనకి వినాయకుడు చాలా ముఖ్యము. సో వినాయకుడిని పూజించండి. అలాగే గురువు గారు కూడా బాలేరు కాబట్టి మరి దత్తాత్రేయుల వారిని కానీ దక్షిణామూర్తి కానీ ఉపాసన చేయండి. అదేవిధంగా కుజుడి కారణం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాంటి వారిని, అదేవిధంగా బుధుడి కారణంగా విష్ణుమూర్తిని, ఇంతమందిని ఎక్కడ ఉపాసన చేస్తామండి ఇన్ని పేర్లు చెప్తున్నారు అనుకుంటే నవగ్రహ ఉపాసన చేయండి. లేదా మీ ఇష్టదేవత మీ కులదేవతను స్మరించి ఏదైనా ఒక నామం తీసుకొని మీ యొక్క ప్రశాంతంగా ఆ నామాన్ని చేయండి. ఆ నామమే అన్నిటి నుంచి మిమ్మల్ని స్వస్తి.